చిన్నారి చిట్టి మరియు మాయా చెట్టు. ఒకప్పుడు ఒక ఊరిలో చిట్టి అనే చిన్న పాప ఉండేది. ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ చిట్టి తన ఊరిలోని చెట్ల మధ్య ఆడుతూ గడుపుతుండేది. ఒక రోజు చిట్టి కొత్తగా కనిపించిన ఒక పెద్ద చెట్టును చూసింది. ఆ చెట్టు మిగిలినవన్నీ పోలేదు. అతడికి ఆకులు గోల్డ్ రంగులో మెరిసిపోతున్నాయి. చిట్టి ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఇలాంటి చెట్టు ఏదీ తన ఊర్లో ఉండేది కాదు. ఇది ఏమిటి అని చిట్టి తనను తాను అడిగింది. ఆ చెట్టుకు దగ్గరగా వెళ్లి చూద్దామని అనుకుంది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ చెట్టు వద్దకు వెళ్ళింది. నువ్వు ఎవరు అని అటువైపు నుండి ఓ స్వరం వినిపించింది. చిట్టి భయపడి వెనక్కి చూసింది. నేను ఈ చెట్టు గురించి తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాను అని చిట్టి ధైర్యంగా చెప్పింది. నేను ఒక మాయా చెట్టు, నిన్ను స్వాగతిస్తున్నాను అని చెట్టు చెప్పింది. నాకు ప్రత్యేక శక్తులున్నాయి. నీకు ఏదైనా కోరిక ఉంటే దానిని సాకారం చేసే శక్తి నాకు ఉంది అన్నాడు మాయా చెట్టు. చిట్టి ఆనందంతో తన కల గురించి ఆలోచించింది. ఆమె ఎప్పుడూ పక్షుల వెంట ఉబ్బెత్తి ఎగరాలని కోరుకుంటూ ఉండేది. నన్ను పక్షిలా ఎగరమని చెప్పు అని చిట్టి ఆనందంతో మాయా చెట్టును కోరింది. మాయా చెట్టు జిలుగుగా మెరిసింది. నీ కోరిక తీరింది అని చెట్టు చెప్పగానే చిట్టి తనకు రెక్కలు వచ్చాయి. చిట్టి సంతోషంగా ఆకాశంలో ఎగురుతూ తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. మాయా చెట్టు చిట్టికి ఒక బహుమతిగా దాన్ని జ్ఞాపకంగా మిగిలిచింది.